ఇండస్ట్రీలో నీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? అందరక్క ఒకరని అందరని లేరు. కాదు, ఒక్కరే చెప్పాలి. ఒకరని చెప్పాలంటే ఉమ్, నాని అన్న. నాని. ఉమ్. ఎందుకు? ఆ అన్న న్యాచురల్ యాక్టింగ్ కానీ వే ఆఫ్ టాకింగ్ అంత చాలా బాగా నువ్వు ఇష్టం. కూడా న్యాచురల్ గా ఉంటావని. కాదు అన్న న్యాచురల్ గా ఉంటాడని నేను. ఆహా, ఉమ్. ఓకే. అంటే ఒకవేళ నీకు అనిపిస్తది కదా, నేను ఈయనతో చేస్తే బాగుండు, లైక్ ఈయన ఉమ్. సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అనే వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరి సినిమాలో చేయాలని ఉంటుంది అక్క. ఈలని ఏం కాదు, మంచి క్యారెక్టర్ ప్రతి ఒక్క సినిమాలో చేయాలని ఉంటుంది. ఆహా, ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్పాను అనుకో, ఆ, నెక్స్ట్ బయటకు వస్తే ఎట్లుంటుందో వీడియో అనా? అలా అని కాదక్క, నాకు ఆ, నిజంగా ఇప్పుడు మంచి క్యారెక్టర్ వస్తే ఎవరి సినిమా అయినా చేసేస్తాం కదా. అంటే నీకుంటది కదా మైండ్ లో, ఉమ్. లైక్ ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి రాకముందు ఉమ్. అండ్ నీకు ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఉమ్. వీళ్ళతో చేస్తే బాగుంటది నా కెరీర్, లైక్ నువ్వు ఆల్రెడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో చేసావు కాబట్టి ఉమ్. నువ్వు స్టార్ అయిపోయినట్టే ఇంకా. బట్ ఇంతకు ముందు నీకు ఒక ఉంటది కదా, ఉమ్. వీళ్ళతో అయితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే కొంచెం నాని అన్న ఇష్టం కాబట్టి నాని అన్నతో చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అప్పుడు ఉమ్. ఓకే. అండ్ 10th క్లాస్ కదా, ఉమ్, అవును. ఏమన్నా క్రష్ అట్లా? రైట్ ఏ అక్క. అమ్మున్నదని అబద్ధం చెప్పాకో. అమ్ముందని కాదక్క, నేను పెద్ద టైం వేస్ట్ అనుకుంటాను అంతా. చూడు మీ అమ్మ ఎన్ని అవుతుందో చూడు. టైం వేస్ట్ అనుకుంటా, అనవసరం డిస్ట్రాక్షన్స్ అనుకుంటా. ఇవన్నీ టైం వేస్ట్ ఇవ్వరాలు, సినిమాలే అంతా అనుకుంటావా? కెరియర్ ఫస్ట్. ఓకే. ఫస్ట్ కెరియరా లేకుంటే డాక్టరా? అర్థం కాలేదక్క. లైక్ యాక్టింగా డాక్టరా? డాక్టర్ సైడా యాక్టింగ్ సైడ్? యాక్టింగ్ అక్క, యాక్టింగ్ ఆఫ్ కోర్స్. మరి అమ్మ వాళ్ళు డాక్టర్స్ అంటున్నారుగా. లేదే, అంటే సార్ అప్పుడు ఏదో రైమింగ్ కోసం వాడారు కానీ అమ్మ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు యాక్టింగ్కి వెళ్ళమని. మీ నాన్నగారు లైక్ ఎట్లా అంటే, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా, ఆ, మంచి మంచి వాళ్ళే సెట్ అవ్వట్లేదు, మనకు అసలు ఏం టచ్ లేదు అనేవారా? ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ డాడీ, రిలేటివ్స్ అందరు స్టార్టింగ్ లో పెద్ద ఏం సపోర్ట్ చేయలే. ఎందుకు ఇప్పుడు అవసరం, రిస్క్ ఎందుకు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేస్తారు అందరు, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా అంతే స్టార్టింగ్ లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్లు, బాగా చేసావు అన్నావు. అంటే ఆ టైంలో నీ ఫీలింగ్ ఎలా ఉంటది? చూపిస్తా ఇలాగ అన్నట్టు. ఓకే, నన్ను అన్నారు కదా చూడండి. నన్ను అన్నారు కదా కాదు, బట్ మీరు అంటున్నారు కదా నేను చేసి చూపిస్తా, మీరు అనుకున్నది రాంగ్ అని. అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్రెండ్స్ ఆబ్వియస్ గా ప్రౌడ్ ఫీల్ అవుతారు అక్క. మామూలుగా కాదు ఎక్సైట్మెంట్. స్కూల్ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కానీ స్కూల్ మొత్తం దడదడలాడిపోతుంది అక్కడ. వెళ్తే ఎట్లుండిద్ది అంటావు? అది చూడాలి ఇప్పుడు వెళ్ళి. ఓకే. అంటే వాళ్ళతో లైక్ సినిమాకి వెళ్ళడం ఏం చేయలేదు? సలార్కి వెళ్ళలేదు అక్క, హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారా నువ్వు ఇచ్చావా? వాళ్ళు ఇచ్చారు, నేను టికెట్లు వాళ్ళ కోసం తెస్తే వాళ్ళు పేరెంట్స్ అలౌ చేయలేదు అనేసి మాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి టికెట్స్ బుక్ చేసావు కదా. అవును, కాకపోతే అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాం మళ్ళీ. చూసారా సార్, వెళ్ళాను నేను రాత్రి అమ్మని అడగండి కావాలంటే. అప్పుడు కజిన్స్ తీసుకొని వెళ్ళా ఇంకా. సో ఫ్రెండ్స్ తో చూడలే ఇంకా సలారు, బట్ వేరే మూవీస్ కి వెళ్తా ఉంటా వాళ్ళతో. వెళ్తా ఉంటాం. అంటే నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి చెల్లి ఏమనిద్ది నేను? చెల్లి ఎప్పుడు కొట్టుకోవడం ఉంటాం అంతే. చూసావా నా సినిమా వస్తుందని చెప్పావా? అలా ఏమన్నా కానీ అది బాగా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటది. అవునా? ఓకే. చెల్లి ఏం చేస్తుంది అంటే చదవడం? చెల్లి ఇప్పుడు 5th క్లాస్ అక్క. 5th క్లాస్, చిన్నపిల్లే. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు ఏమన్నా మధ్యలో రిలీజ్ అయ్యి ఉన్నాయా? ఉందక్క, ఒక హారర్ కామెడీ, నేను, రోషన్, స్టీవెన్ మధు అని మేము ముగ్గురం లీడ్ రోల్ గా. ఓకే. అది ఇంకా అనౌన్స్ చేయలే టైటిల్ ఇదంతా. ఓకే. అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో అట్లా అవ్వచ్చు. నెక్స్ట్ మట్కా ఉంది వరుణ్ తేజ్ సార్ది, లూసిఫర్ 2. వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు ఉంది దాంట్లో మట్కాలో. అంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ అంటే మీ పేరెంట్స్ వచ్చేవాళ్ళా లేకుంటే నువ్వు ఒక్కడే వచ్చేవాడువా? నేను మాక్సిమం ఒక్కడనే వెళ్ళడానికి ఇష్టపడతా అక్క. ఎందుకంటే ఒక్కడనే వెళ్ళి నేనే చూసుకొని యాక్టింగ్ చేసుకొని వచ్చేయడం నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ కానీ ఎవరినైనా తీసుకెళ్తే నాకు అదే అన్కంఫర్ట్ అని చెప్పే కదా. సో అలా ఉంటుంది. సో ఒక్కడనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. సో అలా టైంలో ఒక్కసారి నీల్ సార్తో అమ్మని కల్పిస్తే బాగుంటుందని ఒకసారి తీసుకొచ్చా. మా షూట్ ఆ రోజు హాఫ్ డే అయిపోయింది, చిన్న చిన్న మాంటేజెస్ తీస్తా ఉన్నారు సార్. బ్రేక్ లో వెళ్ళి కల్పించా మమ్మీని. కల్పిస్తే ఫస్ట్ అడగడం, మమ్మీ అడగడం ఎలా చేస్తున్నాడు అంటే యావరేజ్ చేస్తున్నాడు అన్న. ఆ తర్వాత నేను అలా చూస్తున్నా సార్, నవ్వుతా, ఏరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడమ్మా అన్నారు. అప్పుడు మమ్మీ ఏమో థ్యాంక్ యూ సార్ అంటే, థ్యాంక్ యూ ఎందుకు, మంచి ఎసెట్ ఇచ్చావు మా సినిమాకి అన్నావు. ఆ తర్వాత మమ్మీ ఇలా యాక్టింగ్ నేర్పిద్దామని చూస్తాం, కోర్స్ ఏమైనా 10th తర్వాత అంటే, అసలు ఏం చేయొద్దు, ఇప్పుడు న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది,
అది ఏమైనా నేర్పిస్తే అది టెక్నిక్స్ లోకి మారిపోయింది, ఓకే. న్యాచురల్ థింకింగ్ ఉంది అదే ఉంది అనేసి సార్ చెప్పడం. అసలు అమ్మగారు ఎట్లా ఫీల్ అయ్యారు ప్రశాంత్ నీల్ గారు అంటే? అమ్మ బాబోయ్ అనుకున్నారా, లేకపోతే ఎట్లా అసలు ఎట్లా feel అయ్యారు? స్టార్టింగ్ లో అలానే ఉండేది అక్క, స్లోగా అలవాటు అయిపోయింది. కానీ ఆ, స్టార్టింగ్ లో అమ్మో ప్రశాంత్ నీల్ సార్ ఆయనతో మూవీ మాట్లాడతారో లేదో కూడా తెలియదు. తర్వాత ఇంత ఓకే. జరిగింది. మాట్లాడారు ఫైనల్ గా, అమ్మ మ్మ్. హ్యాపీ. ఆ, నీ రెమ్యూనరేషన్ చెప్పలేదు. అదేమో అక్క మమ్మీ చూసుకుంటారు నాకు తెలీదు. అన్నిటికి ఇదే చెప్తావా? ఇంకా ఆ. సినిమా రిలీజ్ అవనప్పుడు సినిమా చూడండి అంటావు, అరే సినిమా రిలీజ్ అయిన తర్వాత అయిపోయింది కదా అంటావు. రెమ్యూనరేషన్ గురించి ఎందుకు మాట్లాడవు చెప్పు. నాకు అది చూసుకోవాలనిపిది అక్క, మమ్మీ చూసుకుంటా ఉంటది, నాకు అనవసరం తలనొప్పి ఎందుకుంటుంటా. అరే నీకు తెలిసిద్ది కదా నేను ఇంత అమ్మలు చూసుకుంటారు కదా అక్క, తీసుకోవాలి. ఏది నాకు ఏం కావాలనో కొనిపిస్తా ఉంటారు వాళ్ళు. ఉమ్. అవసరం అమ్మలు correct అన్ని అయితే. చూసుకోవాలి కానీ అమ్మ మాత్రం షూటింగ్ వద్దు. మ్హూ. ఓకే. అండ్ మీరు ఫస్ట్ సినిమా చూస్తున్నప్పుడు మ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రశాంత్ నీల్ గారు మ్. అండ్ లైక్ ప్రభాస్ గారు కానివ్వండి, ఇంకా జగపతి బాబు గారు, ఈశ్వరీరావు గారు, మీ సీన్స్ ఫస్ట్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నిన్న ఎంబీలో వెళ్ళాం అక్క. మ్. ఇప్పుడు ఇంకా మొత్తం హౌస్ ఫుల్ అయిపోయి మా సీన్ స్టార్ట్ అయిపోయి ఇంకా అందరూ కొంతమంది ఇంకా వస్తున్నారు ఆ, అడ్డంగా ఫ్లాష్ లైట్లు వేసుకొని. అయ్యయ్య. నేను ఇంకా వెళ్ళి వేరే సీట్ లో కూర్చున్నా. ఆ, కూర్చొని అప్పుడు అది 2 hours 55 minutes అనుకుంటా రన్ టైం. మ్. అసలు ఎక్కడ అనిపిదు 3 hours అని అలా. అవును అసలు మ్. ఎందుకు అట్లా? ఇంకా అయిపోయింది ఏంది ఇంత ఫాస్ట్ గా అనుకుంటాం. నాకైతే సీరియస్లీ అట్నే అనిపించింది. ఆ. ఏంది ఇంత తొందరగా అయిపోయింది ఏంది అసలు. సెకండ్ ఇంటర్వెల్ సీన్ కూడా ఏంది అసలు, ఏమొచ్చింది, మనం ఏం చూసాము, అదే అదే ఇంత తొందరగా పడిపోయింది అన్న ఫీల్ ఉంది అసలు. అవును, అంటే అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు మ్. ఎండ్ చేసేసారు. సో అలా 3 hours అనేది ఎక్కడ అనిపిదు మనకి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అప్పుడే ఆపేసారు ఏంటి అన్నట్టు అనిపించింది. సరే మూవీ మొత్తంలో మ్. నీకు బాగా నచ్చిన సీన్ ఏది? నాకు బాగా నచ్చిన సీన్ నీ సీన్స్ కాకుండా. నా సీన్స్ కాకుండా అయితే ఇంటర్వెల్ ఫైట్ ప్రభాస్ సార్ది, ఓ క్లైమాక్స్ ఫైట్ అసలు మామూలుగా రాలేదు మ్. కదా ఆయన క్రేజీ. ఎంట్రీ. అవునవును, అసలు. ఇంటర్వెల్ లో క్రేజీ ఉంటుంది. క్లైమాక్స్ లో ఇద్దరు కలిసి ఒక కాన్వర్సేషన్ చేసుకుంటూ ఫైట్ చేయడము, అంటే మాట్లాడతారు కదా నేను నీకంటే ఎక్కువ మంది చంపా అన్నట్టు కామెడీగా. సో అలా ఆ రెండు బాగా అనిపించింది. ఓకే. అండ్ ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళావు? ఏంబి అక్క. ఏంబీకి వెళ్ళావా? అంటే ఆ పబ్లిక్ టాక్ నీకు ఒకటి తెలిసిద్ది కదా, మ్. ఏమనుకుంటున్నారు ఏంటి అసలు. ఫస్ట్ ఏమనుకున్నావు, ఏం విన్నావు నీ చెవులతో మూవీ గురించి? నేనైతే బ్లాంక్ ఉన్నా అక్క, నేను ఏది ఎప్పుడు నేను ఏ రివ్యూస్ కూడా, అందులో నా సినిమా అంటే రివ్యూస్ అసలు చూడను, మ్. డైరెక్ట్ వెళ్ళిపోతా, ఎందుకంటే స్పాయిలర్స్ చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు. అవును. సో నేను పొద్దున్న లెగ్గానే అమ్మ చెప్పడం యూఎస్ఏ ప్రీమియర్స్ అప్పటికి పడిపోయాయి కదా, 1 AM షోస్ కూడా పడిపోయాయి, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందిరా అన్నాం. ఓకే అని ఇంకా నన్ను స్టోరీలో మెన్షన్ చేస్తున్నారు, చాలా మంది రివ్యూలు పెడుతున్నారు, నేను ఎవరిది చూడకుండా మ్. అలా డైరెక్ట్ ఇంకా థియేటర్కి వెళ్ళిపోయా, ఓకే. ఆ ఫీల్ పోకూడదని. ఓకే. అంటే కొంతమంది సోషల్ మీడియాలో లైక్ సినిమా అంతా స్లోగా ఉంది, లైక్ ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు, ల్యాగ్ చేశారు అనేవి విన్నావా నువ్వు? వింటా ఉంటాం అక్క, ఓకే. కాకపోతే తక్కువ అవన్నీ. ఓకే. బట్ నాకు చూసినప్పుడు అలాంటివి ఏం అదే. అనిపించలేదు సినిమాలో కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ దక్క మనం ఏం అనలేం వాళ్ళని. బట్ ఒక వాళ్ళు సినిమాని బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు, ఉమ్. లైక్ ఆ టైప్ లో ఏం చెప్తావని? అంటే వాళ్ళు ఇంటెన్షనల్లీ బ్యాడ్ చేస్తుంటే అలాంటి వాళ్ళని మనం లైట్ తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనం ఆలోచిస్తే వాళ్ళకి మనం ప్రియారిటీ ఇచ్చినట్టు, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. అంటే సినిమా గురించి ఇలా చెప్పకండి, కావాలని బ్యాడ్ చేసిన వాళ్ళు. అదే అంటున్నాను నేను. అంటే కొంతమంది లైక్ ఎట్లుంటారంటే సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకుంటే ఓకే, బట్ దాని అంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, నచ్చితే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, బాలినప్పుడు కూడా అట్నే రిసీవ్ చేసుకోవాలి కదా అని థాట్ ఉంటది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు అంటున్నాను నేను. డిపెండ్స్ అక్క, ఇంకా వాళ్ళ ఒపీనియన్, ఒకవేళ ఒపీనియన్ చెప్పారు ఓకే, బట్ మరి దాన్ని ఎక్కువ చేసి అస్సలు బాగాలేదు అనే వల్లే ఇంకా వాళ్ళు వదిలేయడం, ఇంకా లైట్ తీసుకోవడం అలాంటి వాళ్ళని. ఏం చేయలేం మనం, వాళ్ళు మార్చినా వాళ్ళు మారరు. సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటావు ఎక్కువ? తక్కువ అక్క, సోషల్ మీడియా పోస్ట్ చేయడం ఎక్కువ, చాలా తక్కువ. ఎందుకు అట్లా? నేను పోస్ట్ చేస్తే మంచి పర్ఫెక్ట్ రీల్ కానీ పర్ఫెక్ట్ ఫోటో పోస్ట్ చేయాలి, లేదంటే సైలెంట్గా కూర్చోవాలి అన్నట్టు ఉంటా. మరి ఇప్పుడు ఏం చేస్తావు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవే సలార్ వర్కింగ్ స్టిల్స్, కొంచెం ఓటీటీకి వచ్చాక, అది ఇప్పుడప్పుడే అవ్వదు, కొంచెం ఓటీటీకి వచ్చాక అప్పుడు రీల్స్ పోస్ట్ చేయడం కానీ.